పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిప్యూటీ సీఎం. ఇన్ని మినిస్ట్రీస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ జనసేన పార్టీ వాళ్ళని లేకపోతే జనాలని ఎంత బాగా మీరు నమ్మిస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడున్న మీ రాజకీయ బాధ్యతల మీద, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద మీకున్న కమిట్మెంట్ చూసి జనాలు ఓపెన్గా ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు మీరు ఏమన్నారు? నేను ఇంకా సినిమాలు చేయను అన్నారు. ఆ తర్వాత ఓడిపోయారు, మళ్ళీ సినిమాలు తీశారు. జనాలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మీరు ఓడిపోయారు, మీకు ఫైనాన్షియల్ ఇన్కమ్ కావాలి, సో మూవీస్ చేసుకుంటున్నారంటే జనాలు అందరూ యాక్సెప్ట్ చేశారు. కానీ 2024 అప్పుడు మీరు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్తో మీరు గెలిచారు. మళ్ళీ మూవీస్ చేశారు. సరే, అది కూడా వదిలేద్దామండి. మీరు ముందు ఇచ్చిన కమిట్మెంట్ అనుకుందాం. సరే, ఆ మూవీస్ అయిపోయాక కూడా మళ్ళీ కామ్గా ఉన్నారా? మళ్ళీ ఓజీ 2 అనేసి మళ్ళీ కొత్త మూవీస్కి సైన్ చేస్తున్నారు. ఏంటి, మీకు 5-6 మినిస్ట్రీలు చేతిలో ఉండి కూడా మళ్ళీ కొత్త మూవీస్కి సైన్ చేస్తున్నారు. మీకు ముందున్న కమిట్మెంట్స్ వల్ల ఈ మూవీస్ తీశారంటే ఓకే, కానీ కొత్త మూవీస్ ఎందుకు సైన్ చేస్తున్నారు? ఒక్కసారి మీరు రోజా గారితో పోల్చుకొని చూడండి. ఆమెకి టూరిజం మినిస్ట్రీ రాగానే, ఒక మినిస్ట్రీ రాగానే ఆమె షూటింగ్స్ అన్నీ మానేసింది. అప్పటి వరకు చేస్తున్న జబర్దస్త్ లాంటి షూటింగ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మూవీస్ కానీ ఇవన్నీ మానేసింది. ఎందుకు? ఆ బాధ్యత ఆమె తీసుకుంది కాబట్టి. కానీ మీరు 5-6 మినిస్ట్రీలు తీసుకొని మళ్ళీ మూవీస్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ దాన్ని మీ సొంత ప్రొడక్షన్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్లోనే మొదలుపెట్టి వాట్ ఎవర్ యూ రిక్వైర్ మై సైడ్ విల్ బీ రెడీ అనేసి ఎలాగ మాటిస్తారు? మీ సినిమాల వల్ల, మీ షూటింగ్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వెనకబడిపోతాం. పనులు కరెక్ట్గా జరగడం లేదు. మీరు చూసుకునే ఈ 4-5 మినిస్ట్రీలోనే ఎన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. మీ ధ్యాస, మీ సమయం సినిమాల్లో ఉంటే సినిమాలే చేసుకోండి. మీరు షూటింగ్స్ చేసుకుంటే ఇక్కడ సమస్యలు ఎవరు తీరుస్తారు? రాజకీయాలు లేకపోతే ఈ మినిస్ట్రీస్ అంటే మీకు ఒక టైంపాస్ బిజినెస్నా లేకపోతే ఒక వీకెండ్ హాబీనా? లేదు, మాకు సినిమాలు ముఖ్యం అనుకుంటే ఈ మినిస్ట్రీస్ అన్నీ వదిలేసి ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు మూవీస్ చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజల నమ్మకాన్ని మీ మూవీస్ కోసం తాకట్టు పెడితే మాత్రం జనాలు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి. పదవులన్నా వదిలేయండి, లేకపోతే సినిమాలన్నా ఆపేయండి. చాయిస్ మీ దగ్గరే ఉంది. మీరు చెప్పండి గైస్, ఇన్ని మినిస్ట్రీస్ పెట్టుకొని సినిమాలు చేయడం కరెక్టేనా కాదా? కామెంట్ చేయండి. జై హింద్.